హాయ్, అందరికీ నమస్కారం అండి. నేను బాగున్నాను, మీరు బాగున్నారని తలుస్తూ కమ్మని కవనాలు నా ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని, అందరికీ షేర్ చేయగలరని మనవి చేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏఐ అక్షరాలపై నా కమ్మని కవనాల్ని చూద్దామా. మరి ఎక్కిరించకు, వెకిలిగా నవ్వకు. ఎట్టి సమయంలోనైనా, ఎవరెవరు ఎదురైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎందుకు, ఎలా అని తెలుసుకొని ఎరుకతో నడుచుకోవాలి. ఇది పిల్లలకి మీరు ఎంతమందిలో ఉన్నా కొంచెం తెలివిగా ఉండండి. ఎవరిని చూసి కూడా కొంతమంది వెకిలిగా నవ్వుతుంటారు. నవ్వు ముఖం చూడంగానే తెలిసిపోతుంది వాళ్ళు మనసులో ఏదో అనుకొని పైకి నవ్వుతున్నారని. అట్లా మీరు తోటి వాళ్ళను మీరు అట్లా వెకిలిగా నవ్వి పక్క వాళ్ళను, పెద్దవాళ్ళను మీరు అవమానపరచకండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏడవకు, ఏడిపించకు. ఏడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏది ఏమైనా ఆనందంగా ఉండు. ఏ సమయంలోనైనా ఏరువాకల ఆనందోత్సాహంగా సాగుతూనే ఉండు. ఏరువాక అంటే పారే సెలయేరు, కొత్త నీరుతో ఎప్పుడు నీరు ఒక దగ్గర నీరు ప్రవాహం జరుగుతూనే ఉంటుంది కదా. అట్లా మనము ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మన ఇబ్బందులను ఎప్పుడు తలుచుకొని బాధపడవద్దు, ఏడవద్దు, ఎవరిని కూడా మనము ఏడిపించొద్దు అనే దీని యొక్క నీతి. ఏ సమయంలోనైనా కొత్త ఉత్సాహంతో ముందుకు అడుగులు వేయి. అప్పుడే మీరు కొత్త కొత్త విషయాలను చదవగలుగుతారు, నేర్చుకోగలుగుతారు అనే దీని యొక్క భావం. ఇకపోతే 5,000 మాదిరి ఐకమత్యంగా ఉండు. 5,000 ఎలా ఉన్నాయి? ఐకమత్యంగా కలిసి ఉన్నాయి. ఏ ఒక్క వేలు లేకున్నా పని కొంచెం పట్టుకోవడం కష్టం. ఐక్య భావన నీలో ఉన్నంత వరకు ఐశ్వర్యవంతుడివే, ఎప్పటికీ ఐహికంలో ఐంద్రుడివే. అంటే ఏంటిది? ఐక్యభావన ఉన్నవాడు, మంచి మనసు ఉన్నవాడు ఈ లోకంలో ఇంద్రుడితో సమానం. నీకు ఎటువంటి సంపదలు లేకపోయినా నీ ఆలోచన, నీ మనసు మంచిగా ఉంటే, ఐకమత్యంగా అందరితో కలిసి ప్రేమ ఉండాలనుకున్న వాళ్ళకి ఇంద్రుడితో సమానము అని దీని యొక్క భావం. పిల్లలు మంచిగా వినేదండి, ఇవి మంచిగా వినేది, వాళ్ళు కూడా సరదాగా నవ్వుకునేది, షేర్ చేసుకునేది. ఇది నేను అనుభవించిన. 2006లో నేను ఒక స్కూల్లో పనిచేసిన మహారాష్ట్ర ఆ అమ్మాయికి తెలుగు రాదు అసలు. తెలుగు ఓనమ్మాలనే తెలియదు అసలు. మహారాష్ట్ర నుంచి వాళ్ళు వచ్చిర్రు. నేను చిత్రమేటి స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఎంత శ్రద్ధగా అంటే, ఇప్పుడు మనం ఎవరో ఒకరు కరెక్ట్గా మన అది సింక్ అయిపోతారు మనం చెప్పేదానికి. ఆ అమ్మాయి 1 మంత్లో తెలుగు చదవడం, రాయడం నేర్చుకొని ఆ అమ్మాయి క్లాసులో ప్రతి ఒక్కరికి నేను చెప్పినవన్నీ కూడా మళ్ళీ ఆ అమ్మాయి బోర్డు మీద రాసి పిల్లలకి నేర్పించేది. ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి ఎక్కడ ఉన్నదో, పెద్ద కావచ్చు ఆ అమ్మాయి, ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు మనకి. కానీ ఒకవేళ ఈ ఛానల్ కనుక తను చూడగలిగితే నిజంగా నేను అదృష్టవంతురాలు. ఎందుకంటే ఆ అమ్మాయి ఒకసారి నెమరు వేసుకుంటుంది కదా నేను ఎట్లా నేర్పించిన అనేది. ఇలా నా యొక్క టీచింగ్ ప్రొఫెషన్ ఆనందభరితంగానే కొనసాగింది. ప్రతి ఒక్కరు నా కవనాల్ని, చిన్న చిన్న కవనాల్ని మీరు ఆదరించగలరని, ఇక ముందు కూడా నేను మంచి మంచి బాలగేయాలు ఉన్నాయి, తర్వాత ఆర్టికల్స్ రాస్తాను సమాజంలో జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా. అవన్నీ కూడా మధ్య మధ్యలో మిమ్మల్ని పెట్టి అలరిస్తుంటాను. ప్రతి ఒక్కరు నన్ను మాత్రము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మరొకసారి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.